హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు కొబ్బరి ఆకుతో హెలికాప్టర్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. ఇక హెలికాప్టర్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను మొత్తం 8 కొబ్బరి ఆకులను అయితే తీసుకున్నాను. ఈ తీసుకున్న 8 కొబ్బరి ఆకులు ఒకేసారి సమానంగా పట్టుకొని అయితే ఇలా ఒకే కొలతలో కట్ చేసుకుంటున్నాను. రెండు పక్కల కూడా ఒకే కొలతలో ఉండాలండి. సమానంగా అన్ని ఆకులు ఒకే కొలతలో సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, రెండు పక్కలు ఒకే కొలత ఉన్నాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ముందుకి వెనక్కి కొద్దిగా వి షేప్ ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే అల్లుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది. నేను అన్ని ఆకుల్ని ఇలానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా అల్లాలో ఎలా హోల్డ్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా మధ్యలో మడత వచ్చే విధంగా రెండు చివర్లు ఇలా పట్టుకొని నీట్గా మడత పెట్టుకోవాలి. నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, మొత్తం 8 ఆకులు కూడా ఇలానే మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మడత పెట్టి పక్కన పెట్టుకో ఆకుల్ని మనం ఎలా అల్లుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ఆకు తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకున్నాను. చూడండి, మడత ఏ పక్క ఉందో ఇంకో ఆకు తీసుకొని ఆపోజిట్గా, అంటే మడతలు వేరేగా ఉండేటట్టు అయితే ఆపోజిట్గా ఉండేటట్టు అయితే పెట్టుకున్నాను. చూడండి, మీకు అర్థమవుద్ది. దాని తర్వాత ఇంకో ఆకు తీసుకొని అల్లటం చూపిస్తున్నాను. చూడండి, మనం తీసుకున్న ఆకు మధ్యలోకి ఈ నిలువుగా పెట్టుకున్నాను కదా, ఆ ఆకు వచ్చేటట్టు అయితే పెడుతున్నాను. చూడండి, దాని తర్వాత ఈ ఆకు ఇంకో ఆకు మధ్యలోకి, ఇంకోటి ఉంది కదా మనం ఆపోజిట్గా పెట్టుకున్న ఆకు, ఆ ఆకు మధ్యలోకి వచ్చే విధంగా అయితే పెట్టుకున్నాను. అలానే మనం ఆపోజిట్గా ఆకులన్నీ కూడా అల్లేసుకోవడమని మీరు చూస్తుంటేనే అర్థమైపోద్ది. నాకు తెలిసి అర్థం కాకపోతే కామెంట్ చేయండి. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. చూసారు కదా ఎలా అల్లానో. ఇలా అల్లుకున్న దాన్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆకులన్నీ కూడా దగ్గరగా లాగి టైట్గా ఉండేటట్టు అయితే లాగి పెట్టుకోవాలి. నీట్గా కేర్ఫుల్గా చూడండి. చూసారా ఎలా వచ్చిందో? ఇలా మొత్తం టైట్గా లాక్కోవాలి. ఎంత టైట్గా లాక్కుంటే మనకి అల్లుకునేటప్పుడు అంత ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా జాగ్రత్తగా చూడండి. ఎలా మడత పెట్టుకుంటున్నానో గుండ్రంగా వచ్చేటట్టు ఇలా ఆపోజిట్గా తిరిగి ఆ పక్కకి ఈ పక్కకి, ఈ పక్కకి ఆ పక్కకి వచ్చే విధంగా మడత పెట్టుకొని ఈ ఆకుల్ని ఈ ఆకు మధ్యలోకి సందుల్లోకి అయితే దూర్చుకుంటున్నాను. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా రెండు పక్కలు కూడా ఇలానే అల్లుకున్నాను. ఇలా అల్లుకుని టైట్గా ఉండాలండి. టైట్గా ఉంటేనే మనకి హెలికాప్టర్ నీట్గా వస్తుంది అనమాట. అందుకని నేను పదే టైట్గా లాగుతున్నాను. ఇలా టైట్గా లాక్కున్న తర్వాత ఎగస్ట్రా ఆకు ఉంటుంది కదా, ఆ వేస్ట్ అయితే కట్ చేసేయడమే. చూసారు కదా ఎలా వచ్చిందో? ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనము హెలికాప్టర్ షేప్ వచ్చేటట్టు అల్లేదైతే చూపిస్తున్నాను. చూడండి, ఈ 3 ఆకులు వస్తాయి కదా పైకి కిందకి రెండు పక్కల, ఆ ఆకుల్లో 2 ఆకులు ఇగో ఇక్కడ నేను చూపించినట్టు ఎక్స్ ఆకారం వచ్చేటట్టు పెట్టుకొని ఆకు పైనుండే తీయండి. ఆకు నుండి కింద నుండి తీస్తే రాదు. తీసుకున్న ఆకుని ఇక్కడ మనకు హోల్ కనిపిస్తుంది కదా, ఎక్స్ ఆకారం పెట్టుకునేటప్పుడు హోల్ వస్తుంది. ఆ హోల్ ద్వారా బయటికి తీసుకుంటే అంతేనండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం టైట్గా లాక్కుంటే ముందుకి హెలికాప్టర్ షేప్ వచ్చినట్టయితే వస్తుంది. చూడండి,
టైట్గా లాగితేనే మనకి మధ్యలో ఖాళీలు లేకుండా ఉంటుంది. ఖాళీలు ఉండేటట్టు ఉంటే మాత్రం మనకి చూడడానికి అంత బాగా అనిపించదు. అందుకని టైట్గా లాగాలి. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright. And for the first time in a long time I'm alright. ఇంకో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ఎలా అల్లుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ మీద అల్లుకోవడమేని. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every. చూసారు కదా ఎలా అల్లుకున్నామో. మొత్తం అయితే అల్లడం అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఆకులు ఉన్నాయి కదా, అవి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఆకు మధ్యలోకి ఇలా అయితే దూర్చుకోండి. మనకి చూడడానికి అందంగా కనిపిస్తుంది. రెండు పక్కల ఆకులు ఏ పక్క తిరిగి ఉన్నాయో ఆ పక్కకు మనం దూపేసుకుంటే సరిపోద్ది. మొత్తం దోపేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆకు వస్తుంది కదా, అవైతే నీట్గా కట్ చేసుకోండి. అప్పుడే మనకి చూడడానికి బాగుంటుంది. చూడండి ఇక్కడ నేను ఎలా కట్ చేస్తున్నానో అలా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకి హెలికాప్టర్ బాడీ అయితే తయారయ్యింది. కొబ్బరి ఆకుతో ఎలా చేసానో చూసారు కదా. ఇంక నుండి మిగతా ప్రాసెస్ చూపిస్తాను. వెనక్కి తోకలాగా ఉండేది, ఇంకా పైన ఫ్యాన్ ఉంటుంది కదా, అది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే తోక ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కూడా ఒక కొబ్బరి ఆకు, చీపురు పుల్ల ఉండే కొబ్బరి ఆకునే తీసుకోండి. తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ముడి వేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి ఎలా వేసుకుంటున్నానో అలా వేసుకోవాలి. రెండు పక్కల కొద్దిగా ఆకు అయితే పైకి రావాలన్నమాట. చూడండి ఎంత ఆకు పైకి వచ్చిందో అలా ఆకు పైకి వచ్చే విధంగా ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగులో అయితే కట్ చేసేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ పొడుగుగానే తీసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా చీపురు పుల్ల నుండి ఆకు కొద్దిగా వేరు చేయండి. కొద్దిగా దూరం వేరు చేసి ఆ కట్ చేసిన వరకైతే ఈ మనం హెలికాప్టర్ బాడీ ఉంది కదా, దానిలోకి ఈ చీపురు పుల్లని ఇలా దూర్ చేయడమని. చూడండి ఎలా దూరుస్తున్నానో. దూర్చిన తర్వాత ఈ సైడ్లకి ఆకులు ఉన్నాయి కదా, అవి సందు ఈ పక్కకు ఉండే ఆకుల్లోకి నేను చూపించిన విధంగా దూర్ చేసుకుంటే మనకి హెలికాప్టర్ బాడీ ఉన్ని వెనక్కుండే తోక రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన ఫ్యాన్ ఉంటుంది కదా, అది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. దానికోసం నేను 2 ఆకులను తీసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 2 కూడా సమానంగా మధ్యలో మడత వచ్చే విధంగా మడత పెట్టుకుంటున్నాను. ఇది మాత్రం మీరు క్లియర్గా చూస్తేనే అర్థమవుద్ది నేను చెప్పే కాడికి, అందుకని నీట్గా చూడండి. ఇక్కడ చూడండి నేను ఆకుల్ని ఏ విధంగా పట్టుకున్నానో మీరు కూడా సేమ్ అదే పద్ధతిలో పట్టుకొని కింద నుండి ఆకునైతే నేను తీసుకున్నాను. మడత పెట్టి కిందకు వచ్చింది కదా, ఆ ఆకు తీసుకొని ఈ సందులో అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత ఆ పక్క ఆకు కూడా కింద ఆకు తీసుకొని ఆకు పైలిల్లు ఇక్కడ వెడల్పు అదే పొడుగ్గా ఉండే ఆకు పైలిల్లు అయితే సందులోకి అయితే దూర్చుకున్నాను. దాని తర్వాత ఈ ఆకు ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే దూర్చేసుకోండి. మీకు నేను చెప్పేది అర్థం కాకపోయినా చూస్తే క్లియర్గా అర్థమైపోద్ది. కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. నాకు కూడా ఫస్ట్లో అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపించిందండి, కొద్దిగా కష్టంగానే అనిపించింది. కానీ అలాగ కొద్దిగా 2-3 సార్లు ట్రై చేయగానే ఈజీగానే అలవాటు అయింది. అదనమాట. ఫ్యాన్ అయితే రెడీ అయిపోయింది. టైట్గా లాక్కోవాలి. దాని తర్వాత మనకి ఎంత పొడుగు కావాలో కొద్దిగా పొడిగే చాలని, మరి ఎక్కువ పొడుగు అయితే అంత చూడడానికి బాగుండదు. కట్ చేసేసుకోవడమని 4 పక్కలు కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫ్యాన్కి ఒక చీపురు బుల్ల తీసుకొని దాన్ని సాఫ్ట్గా తయారు చేసుకొని దానికైతే తగిలిచ్చేసుకోవడమని.
నేను కొద్దిగా ఎక్కువ పొడుగు తీసుకున్నాను, కానీ అంత పొడుగు అవసరం లేదు. పుల్ల కొద్దిగా పొట్టిగానే ఉంటేనే బాగుంటుంది. ఫ్యాన్కి తగిలియడానికి చాక్తో చిన్న హోల్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు మనం హెలికాప్టర్కి అయితే తగిలించేయడమని. హెలికాప్టర్ పెట్టేసాం కదా, ఇప్పుడు మనకి తోకకు కూడా చిన్న ఫ్యాన్ లాంటిది పెడితే ఇంకా హెలికాప్టర్ చూడడానికి ఇంకా అందంగా కనిపిస్తుంది. దానికోసం నేను 2 ఆకులు తీసుకున్నాను. కాకపోతే కొద్ది సన్నంగా ఉండాలి, మరీ వెడల్పుగా ఉన్నాయనుకోండి ఆకులు మనకు చూడడానికి అంత బాగుండవు. అందుకని ఆకులు సన్నంగా కట్ చేసి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్, ఫస్ట్ ఎలా అల్లుకున్నామో ఇది అదే ప్రాసెస్ మీద, ఫస్ట్ ఫ్యాన్ ఎలా అల్లుకున్నామో ఇది అదే ప్రాసెస్ మీద అల్లేసుకోవడమేని. I'll keep my head up high through the downs and lows, and we're all going live. Still nobody knows, but I'ma choose what's right and take what comes and goes. And ain't no one in life holding me back no more. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. అంతేనండి, చిన్న ఫ్యాన్ కూడా తయారైపోయింది. ఇది కొద్దిగా సన్న ఆకులు తీసుకున్నాం కాబట్టి కొద్దిగా చిన్నది వస్తుంది అనమాట. ఇది కూడా కొద్దిగా ఆకులు పొడుగు కొద్దిగా తగ్గించి కట్ చేసుకొని ఇప్పుడు హెలికాప్టర్కి అయితే సెట్ చేసుకోవడమని. సెట్ చేసుకునేటప్పుడు నేను చీపురు పుల్ల వాడానండి. చూడండి ఎలా పెడుతున్నానో అలా పెట్టుకొని చీపురు పుల్ల ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకుంటే మనకి హెలికాప్టర్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా కింద ల్యాండ్ అయ్యేటప్పుడు కాళ్ళు ఉంటాయి కదా, అవి తయారు చేసుకోవడమని. ఈ విమానం కాలు కూడా నేను తయారు చేస్తున్నాను. దానికోసం నేను చీపురు పుల్లను అయితే ఒకటి తీసుకొని దాన్ని సాఫ్ట్గా అయితే తయారు చేసుకుంటున్నాను. నీట్గా సాఫ్ట్గా ఉండాలండి. చాకుతో దేంతో అయినా ఇలా నేను చూపించిన విధంగా నీట్గా చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా తయారు చేసుకున్న చీపురు పుల్లని 2 పుల్లలు ఒకే సమానంగా ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి. చూడండి సమానంగా ఉండాలి. ఒక్కరా పొడుగు పొట్టి అయితే అస్సలు ఉండకూడదు, సమానంగా ఉండేటట్టు అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ చీపురు పుల్లని హెలికాప్టర్ సైజు చూసి అదే ఎంత వెడల్పున పెట్టుకోవాలి పుల్లలు, అదే కాలుకి ఎలా సెట్ చేసుకోవాలో చూసి దాని తర్వాత కొద్దిగా బెండ్ అయ్యేటట్టు మాత్రమే ఇలా నేను చూపించిన విధంగా ఈడ్చుకోవాలి. మరీ ఎక్కువ విరిసారనుకోండి పుల్లలు ఇరిగిపోతాయి. జస్ట్ బెండ్ అవ్వాలంతేను. ఇక్కడ అలా బెండ్ అయిన వాటిని నేను ఇక్కడ చూపించిన విధంగా 2 పక్కలు కూడా తగిలిచ్చేసుకోవడమేని. కొద్దిగా జాగ్రత్తగా తగిలియాలి, లేకపోతే పుల్లలు ఇరిగిపోతాయి. ఆల్రెడీ మనం కొద్దిగా బెండ్ చేయడానికి ఇరిసాం కదా, ఇంకా ఎక్కువ ఇచ్చేసామనుకోండి పుల్లలు అయితే ఇరిగిపోతాయి. ఖచ్చితంగా మీ పిల్లలకి ఇవి ఎలా తయారు చేయాలో నేర్పించండి. ఎందుకంటే ఇలాంటివి నేర్చుకున్నారనుకోండి చాలా టైం వీటితోనే స్పెండ్ చేయడానికి వాళ్ళకి సరదా అనిపిస్తుంది. ఫోను, టీవీ ఇలాంటివి చాలా వరకు మర్చిపోతారు. ఇవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా, వాళ్ళ చేతులతో వాళ్ళే తయారు చేసుకున్నారనుకోండి ఆట వస్తువులు. అందుకని ఖచ్చితంగా మీకు వీలుంటే కొబ్బరిఆకు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తయారు చేయడం మాత్రం నేర్పించండి. 2 పక్కలు కూడా నేను కాలు అయితే పెట్టేస్తున్నాను. కొద్దిగా టైట్గా ఉందని చాక్తో హోల్ పెడుతున్నాను. అంతేనండి. ఈ వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హెలికాప్టర్ అయితే పూర్తిగా తయారైపోయింది. మీకు నీట్గా చూపిస్తున్నాను చూడండి, రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మీరు మేము అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మంచిగా తిని ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.